చాలా రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నదే నిజమైంది. ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య పోరు మొదలైంది. నిజానికి మా డబ్బులన్నీ మీరే తీసుకుంటున్నారు అంటూ చాలా రోజులుగా థియేటర్ ఓనర్లు నిర్మాతలను తప్పుపడుతూనే ఉన్నారు. మాకు వేలల్లో ఇచ్చి మీరు లక్షలు కోట్లు కొట్టేస్తున్నారు అనేది వాళ్ల వాదన. సింగిల్ స్క్రీన్స్ నడుపుతున్న మాకు రెంట్లు ఇచ్చి మీరేమో కోట్లు వెనకేసుకుంటున్నారు అంటూ వాళ్లు వాపోతున్నారు. ఈ క్రమంలోనే మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి అందులో తీసుకున్న నిర్ణయాలేంటి? నిజంగానే థియేటర్స్ బంద్ కాబోతున్నాయా అనేది చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. పర్సెంటేజ్ సిస్టంలో సినిమాలు విడుదల చేస్తే గానీ థియేటర్లు బతకవు అంటూ ఎగ్జిబిటర్లు చాలా గోల పెడుతున్నారు. మరోవైపు అలా చేస్తే తమకు నష్టం వస్తుందని నిర్మాతలు ఏం మాట్లాడడం లేదు. ఈ వారం ముదిరి పాకాన పడింది. ఇప్పుడు తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో సంయుక్త తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అందులో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఇదే మీటింగ్ కు పేరు మోసిన చాలా మంది అగ్ర నిర్మాతలు హాజరు కాలేదు. వాళ్ళ చేతుల్లో కూడా చాలా థియేటర్లు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. ఇదే మీటింగ్ లో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని చెప్పేశారు థియేటర్ యాజమాన్యం. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయంటున్నారని, థియేటర్స్ నడపలేని స్టేజ్ లోకి వెళ్లిపోయామని తమ కష్టాలు చెప్పుకున్నారు. పర్సెంటేజ్ ప్రకారం అయితేనే సినిమాలను ప్రదర్శిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు ఓ తీర్మానం తీసుకున్నారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్లలో సినిమాల ప్రదర్శన పర్సెంటేజ్ ప్రకారమే జరుగుతుంది. అందులో నిర్మాతలు, మల్టీప్లెక్స్ యాజమాన్యం ఓ ఒప్పందం ప్రకారం సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానివల్ల సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి 3 రోజుల్లో ఒకే రకమైన న్యాయం జరుగుతుంది. కానీ సింగిల్ స్క్రీన్స్ కు ఈ ప్రతిపాదన లేదు. అక్కడంతా అద్దె సిస్టమే నడుస్తోంది. అలా చేస్తే పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తమకు నష్టం వస్తుందంటున్నారు ఎగ్జిబిటర్లు. అప్పుడు నిర్మాతలకే లక్షలకు లక్షలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఈ మేరకు ఛాంబర్ కూడా స్పందించి నిర్మాతలకు లేఖ రాయనుంది. ఈ క్రమంలోనే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు ఎగ్జిబిటర్లు. మరి దీనిపై నిర్మాతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ ఇద్దరి మధ్య చర్చలు ఫలిస్తాయా? జూన్ 1 నుంచి థియేటర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.